ఈరోజు తొందరగా పని చేసుకోవాలని చెప్పేసి ఎర్లీ మార్నింగే లేచానండి. లేచిన వెంటనే ఇంకా అన్ని పనులు టక్ 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 మనం చేసేసుకోవాలనిపించింది. ఇంకా ఫస్ట్ నాకు పెద్దగా అనిపించింది అంటే పూజ చేసేసుకోవాలి. ఎన్ని పనులు ఉన్నా సరే 1 అవర్ అనేది పూజ దగ్గర ఖచ్చితంగా నేను చేస్తాను. లేకుండా మనశ్శాంతిగా దేవుడి దగ్గర కూర్చోవాలి. అన్నీ కూడా బాగా ఇవాళ ఎందుకో కానీ మందిరం కూడా బాగా అనిపించింది. రోజుకొక్కసారి అయినా సరే పూజ అంతా అయిపోయిన తర్వాత భగవద్గీతను ఒక్కసారి ఇలా టచ్ చేసినట్లయితే మనకి మంచిగా అనిపిస్తుందని చెప్పేసి మా వారు ఇక తొందరగా వంట చేసేయాలి కదా, ఇంకా తొందరగా వంట చేయాలని టమాటా పప్పు చేసేసాను అనమాట. ఈజీగా అయిపోద్దండి. అన్ని కుక్కర్లో పెట్టేసినట్లయితే పప్పు రెడీ అయిపోతుంది. ఇంకా దాంట్లోకి బంగాళదుంప ఫ్రై అయితే చేసేసాను. ఇందుకే ఎక్కడికి వెళ్తున్నానంటే జూన్ 21ని అంటే ఈ సండే మా అమ్మాయి బర్త్డే ఉందండి. అందుకోసమని చిన్న షాపింగ్ అనమాట. ఫ్యామిలీ అంతా వెళ్ళిపోయాం. ఆ ఫ్రెండ్ సాహినా కూడా వచ్చింది. సో డ్రెస్ సెలెక్టింగ్ లో ఉన్నాం అనమాట. ఒక్కటి కాదండి ఎన్ని తీసామో, ఎవరికి నచ్చిన డ్రెస్ వాళ్ళే సెలెక్ట్ చేసి తన మీద చూపించేస్తాం అనమాట. ఇది బాగుందా వేసుకో, అది బాగుందా వేసుకో అని ట్రైల్ వేయించాము. సో ఆఖరికి తనకి ఏ డ్రెస్ అనేది సూట్ అవ్వలేదండి, వెతుకుతున్నాం అనమాట. ఈ డ్రెస్ అయితే బాగా సూట్ అయ్యింది, పక్కన పెట్టాము. కానీ బర్త్డే కదా కొంచెం గ్రాండ్ లుక్ రావాలని చెప్పేసి ఇంకో డ్రెస్ సెలెక్ట్ చేసాము. కానీ అది బాగా కాస్ట్ చెప్పారు. సరే ఇక్కడ కుదరదని చెప్పేసి ఇంకా కళామందిర్కి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. కళామందిర్లోకి వెళ్ళి ఇంకా అక్కడ ఏమన్నా మంచి ఉంటాయని చెప్పేసి చూస్తున్నాము. ఇంకా అక్కడ కూడా సూట్ అవ్వలేదండి. ఇంకా రిటర్న్ బ్యాక్ వచ్చేసాం అనమాట. వచ్చేసే ముందు పుష్కరాల ఘాట్ దగ్గర విష్ణుమూర్తి దర్శనం అయితే బాగా జరిగింది. సో ఫోటో దిగుదాం అనుకున్నాం కానీ